US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన కృష్ణ డెల్టాకి సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి తాడేపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడేపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తమపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి ఇక ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని, ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తమపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతున్న ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడో అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే పురుషోత్తమపట్నం నుంచి మరి అటు ఆయకట్టుకి నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం 2014-19లో. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ. కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఇందాక చూసా ఏదైతే 2015లో దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా 4 టీఎంసీ నీరు ఆ నీరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో 2016లో వచ్చేటప్పటికి 55.7 టీఎంసీ, 2017లో 105.8 టీఎంసీ, 2018లో 96.9 టీఎంసీ. అంటే టోటల్గా ఆ రోజు 2015లో ప్రారంభించిన 18 వరకు చూస్తే ఆ 4 ఇయర్స్లో 305 టీఎంసీ నీరుని ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా మరి షిఫ్ట్ చేయడం జరిగింది. 4 సంవత్సరాల్లో
సాగునీరు అందించడమే కాక అక్కడ ప్రజలకి త్రాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్ని ఎవ్రీ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో 7 నుంచి 8 లక్షల ఎకరాలకి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కృష్ణా డెల్టాకు స్థిరీకరణ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఈ యొక్క 305 టీఎంసీల నీరుని ఏదైతే 4 సంవత్సరాల్లో మనం అక్కడ నిలుపుదల ఇచ్చామో దాన్ని శ్రీశైలంలో నిలుపుదల చేసుకుని అది రాయలసీమకు పంపించడం ద్వారా ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి. అది ముందుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రెండవది ఏదైతే ఇప్పుడు కూడా నేను ఏదైతే ఈ యొక్క జలవనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చూసా, ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఇప్పుడే అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు త్రాగడానికి కూడా నీరు ఇంకొక వారం రోజులు 10 రోజులు అయిపోతుంది, ఏంటి మా పరిస్థితి అని. జనరల్గా ఆ కృష్ణా డెల్టాలో మరి ఈ నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే పైన మరి ఎక్కడ ఆల్మెట్టి నుండి జోరాల నుండి మరి తర్వాత శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి ఇవన్నీ నిండి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాకి ఎవ్రీ ఇయర్ అది ఆగస్టు నెల వచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి ఈ యొక్క పట్టిసీమ ద్వారా ఆ యొక్క క్రాప్ లేట్ అవ్వకుండా, అంటే ఆగస్టు వరకు కూడా వేచి చూడడం అవసరం లేకుండా జూలైలోనే జూన్ ఆఖరి వారంలోనే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక 1 month బిఫోర్ వేసి ఆ క్రాప్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ నెల 2 నెలలు కృష్ణా వాటర్ రాకపోయినా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో. ఎందుకంటే మీరు కూడా చూసుకోండి, ఎక్కడ కూడా రాష్ట్ర చరిత్రలో జూన్ జూలై నెలల్లో కృష్ణా వాటర్ ఈ 10 సంవత్సరాలు ఎక్కడ 15 సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది పట్టిసీమ ద్వారా ఈరోజు మనకి సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే మనందరికీ తెలుసు, ఏదైతే పులిచింతల్లో 30 నుంచి 35 టీఎంసీల నీరు ఎప్పుడు కూడా లాస్ట్ క్రాప్కి సంబంధించి సమ్మర్లో దాన్ని నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లుగా కృష్ణా వాటరు ఈ యొక్క డ్యామ్స్ అన్నీ కూడా నిండి ఆగస్టు కానీ కృష్ణా డెల్టాకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ 2 నెలలు కూడా డ్రింకింగ్ వాటరు అదేవిధంగా క్రాప్ని అడ్వాన్స్గా చేయడం కోసం అని చెప్పి ఆ పులిచింతల్లో 30 నుంచి 35 టీఎంసీలు రిజర్వ్ చేస్తారు. నేను ఈ సంవత్సరం వాటర్ త్రాగునీరు సమస్య ఉందని కృష్ణా డెల్టా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉంటే పులిచింతల నుంచి మనం డ్రా చేసుకుంటాం కదా అని ఇరిగేషన్ వారిని అధికారులు అడిగితే ఆ పులిచింతలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి. 1/2 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి అందులో. ఎక్కడ 30 సరే ఒకవేళ ఈ సంవత్సరం ఎట్లా ఉందా, లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ కానీ ఇంకా బిఫోర్ కానీ ఎట్లా ఉందా అని లాస్ట్ 5 to 10 years చూశాను పులిచింతలు. ఎవ్రీ ఇయర్ 30 to 35 టీఎంసీస్ నిల్వ ఉంచారు వాళ్ళు. ఎందుకంటే ఏదైతే కృష్ణా డెల్టాకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కోసం అని చెప్పి రిజర్వ్ చేసడం అనేది ఆనవాయితీ ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం గాలికి వదిలేసి వాటర్ని ఇన్బ్యాలెన్స్ చేసి అక్కడ కనీసం 1 టీఎంసీ కూడా నిలపలేదని అంటే మరి ఈవేళ ప్రజల పట్ల ప్రజల అవసరాల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో. అటువంటి పులిచింతల వంటి ప్రాజెక్టులో కూడా 1 టీఎంసీకు నీరు కూడా నిలపలేకపోయాడనంటే అంత అధ్వానంగా ఆయన పాలన సాగిందో నాకే అనిపించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు పులిచింతల్లో మరి వేళ వాటర్ ఇచ్చి కింద కొంత వాళ్ళని సేవ్ చేసేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఈరోజు మరి గోదావరిలో మనకి ఇన్ఫ్లో మరి ఏదైతే దగ్గర మరి నిన్న 20,000 క్యూసెక్కుల నీరు వరకు, ఈరోజు 30,000 క్యూసెక్కులు, సాయంత్రానికి అది 40,000 క్యూసెక్కుల నీరు వరకు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే భద్రాచలం రీడింగ్స్ బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి వెంటనే 1 చుక్క నీరు కూడా వృధా కాకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వెంటనే మీరు పోలవరం వెళ్ళి వాటర్ని అందరినీ కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుంది, మనం ఎంత అవుట్ఫ్లోని వాడుకోవచ్చు అనేది మీరు మానిటరింగ్ చేసి ఇమ్మీడియట్లీ ప్రతి చుక్కని కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య తీరేటటువంటి విధంగా చేయమని ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఉదయం 7:27 మన ఏదైతే మరి పట్టిసీమను ప్రారంభించి దాని తర్వాత 1 by 1 తాడిపూడి, పురుషోత్తంపట్నం, పుష్కరం
ఇవన్నీ కూడా ఎత్తిపోతలన్నీ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఎందుకంటే మేము గతంలో 2014, 2019 5 సంవత్సరాల ఆ రోజు తెలుగుదేశం పాలనలో ఇరిగేషన్కి మరి ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఇరిగేషన్ శాఖకి ఆ రోజు బడ్జెట్లో పెట్టాం. మరి మొన్న ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన జగన్ పాలన చూస్తే పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్. అందులో కూడా మళ్ళీ సగం మళ్ళీ వాళ్ళ అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. అంటే అట్లా ఎక్కడ చూసినా కూడా మరి ఏ రిజర్వాయర్ కానీ, ఎందుకంటే మీరు చూసారు చాలా క్లియర్గా అన్నమయ్య లాంటిది ఏ రకంగా కనీసం ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల ఎట్లా కొట్టుకుపోయి దగ్గర 30-40 మంది ఎట్లా ప్రాణ నష్టం జరిగిందో మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గేట్లు కూడా మెయింటెనెన్స్ లేక ఎట్లా కొట్టుకుపోయినాయి మనందరం కూడా వాళ్ళ పరిపాలన చూసాం. అందుకే మొన్న మేము వచ్చిన వెంటనే, ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది, 12,50,000 కోట్ల అప్పు ఈరోజు మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులు లాంటి ఎన్నెన్నో విలువైనటువంటి ఆస్తులు మరి ఏదో ఏలం పెట్టడం కానీ లేదంటే తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అయినప్పటికీ కూడా ఇరిగేషన్ మీద ఉన్నటువంటి మమకారంతో రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మన ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ నీడ్ అంటే ఏదైతే తూడు వీడు అంటే ఇది కూడా దుర్మార్గం. యాక్చువల్గా ఇది ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి అది టెండర్లు పిలిచి మే నెలలో వర్క్ చేయాలి. కానీ ఈ సంవత్సరం అసలు కనీసం ఎస్టిమేషన్ కూడా తీసుకోవాలి. మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే అసలు ఎస్టిమేషన్ కూడా లేవు కడా దగ్గర. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎస్సీల నుంచి ఎస్టిమేషన్లు తెప్పించి మొన్న చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఎందుకంటే అక్కడ బడ్జెట్ లేదు, అక్కడ కడా దగ్గర కూడా ఫండ్ లేదు. లాస్ట్ ఇయర్ కూడా 110 కోట్లు అనుమతి ఇచ్చి 20 కోట్లు మాత్రం వాళ్ళకి పెట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే లేదు ప్రతి ఎకరానికి నీరు పోవాలి అని చేత ఇమ్మీడియట్లీ క్లియర్ చేయండి అంటే మేము ఏదైతే ఆ వీడి ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఆ షార్ట్ టెండర్లు పిలిచి ఇమ్మీడియట్లీ డ్రైన్స్ కానీ అదేవిధంగా కెనాల్స్ కానీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ రేపు 5th అట్లా మీటింగ్ పెడుతూ ఉన్నాం, మళ్ళీ సిఈలు ఎస్సీలతోటి పెట్టి ఏదైతే సిల్ట్ డీసిల్ట్, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ తీసిన పరిస్థితి లేదు. శివారు ప్రాంతాలకేమో నీరు వెళ్ళటం లేదు, కొద్దిపాటు వర్షం కులుతుంటేనేమో డ్రైన్ పొంగి ముంపుకు గురవుతుంది. డెల్టా లాంటి ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చింది. అందుకే రేపు మీటింగ్లో కూడా ఎస్టిమేషన్ తీసుకుని రమ్మన్నాం. డీసిల్టింగ్ అంటే కెనాల్స్ కానీ డ్రైన్స్లో కానీ మినిమం ఎంత అవుతుంది, అదేవిధంగా లాకులు కానీ అదేవిధంగా ఏదవుతాయి మరి షట్టర్స్ కానీ చిన్న చిన్న మెయింటెనెన్స్ లేకుండా రిపేర్లు ఉంటాయి. అంటే ఇమ్మీడియట్లీ అవి మనం బాగు చేసుకుంటే ఆయకట్టుకు నష్టం లేకుండా ఉంటుంది అనే మినిమమైజ్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకురమ్మని మొత్తం అన్ని జిల్లాల ఎస్సీలకి సిఈలకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంచేత ఫస్ట్ ఫేజ్లో ఆ వీడు అవన్నీ కూడా రిమూవ్ చేసుకుని ఈ సెకండ్ ఫేజ్లోనే మళ్ళీ ఈ డీసిల్టింగు ఈ లాకులు ఈ షట్టర్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని అదేవిధంగా ఇప్పుడు ఫ్లడ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఏటుగట్లు కూడా ఇమ్మీడియట్లీ ఎక్కడైతే వీక్గా పటిష్టం చేసుకోవడానికి, అదేవిధంగా ఫ్లడ్కి కూడా ప్రొక్యూర్మెంట్ యాక్చువల్గా ఏంటంటే ఎర్లీగానే దానికి టెండర్స్ పిలిచి దానికి ఏదైతే శాండ్ బ్యాగ్స్ కానీ సర్వ్ బాధలు కానీ ఇవన్నీ రిజర్వ్ చేసుకుంటాం. కానీ ఇవన్నీ మర్చిపోయారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు, మా ఇరిగేషన్ శాఖ కూడా చాలా వరకు మర్చిపోయారు రెండింటిని. మళ్ళీ ఇప్పుడు అన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సి వస్తూ ఉంది, డబల్ వర్క్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి. లాస్ట్ 5 ఇయర్స్లో చేయనటువంటి పనులు ఏవైతున్నాయో అవి కూడా ఇప్పుడు మేము చేయాలి. అంటే డబల్ వర్క్ మా మీద ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా నేను ఇరిగేషన్ అధికారులు కూడా త్వరితగతంగా స్ట్రీమ్ లైన్లోకి రండి, మెయిన్ లైన్లోకి కొంచెం వర్క్ ఎక్కువ చేసి ఆ నష్టాన్ని మళ్ళీ పోడ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఇరిగేషన్, ఎందుకంటే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ఆ వ్యవసాయక రాష్ట్రానికి మరి ఆక్సిజన్ లాంటిది వాటరే కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేద్దామని అందరినీ కూడా మేము కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే నేను చూశాను ప్రాజెక్టు, ఒకసారి పరిశీలనకి వెళ్తే ఆల్రెడీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లడ్ వాటరు పెరిగి మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే సీపేజెస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా దిగువ కాపర్ సీపేజ్ ఏదైతే ఉన్నాయో మొన్నటిదాకా పైన వాటర్ లేదు కాబట్టి
అదంతా కూడా డ్రై అయింది. ఇప్పుడే ఈ యొక్క గోదావరి వాటర్ పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అప్పుడే ఎగువ కాపర్ డ్యాము సిగువ కాపర్ డ్యామ్ మధ్యలో మళ్ళీ వాటర్ చేరుతూ ఉంది. నిజంగా నాకు అనిపించింది ఎక్స్పర్ట్స్ ఇంకొక 4 రోజులు 3 రోజులు లేటుగా వస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడ చూడడానికి కూడా ఏం ఉండకపోయింది. లక్కీగా వాళ్ళు ఒక 3-4 డేస్ ముందు మనకి 30th వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్గా ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర శాంపిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కానీ ఈ అప్పర్ కాపర్ డ్యామ్ కానీ ఈ లోయర్ కాపర్ డ్యామ్ కానీ గ్యాప్ 1 కానీ ఆ 300 మీటర్స్ అక్కడ క్లే దగ్గర మనం ఎట్లా కానీ ఇట్లా ఫిజికల్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఫిజికల్గా వాళ్ళు కొంత స్టడీ చేయడానికి అవకాశం చిక్కింది. లేని పక్షంలో వాళ్ళు ఇంకొక 4-5 డేస్ కనుక లేట్ అయ్యి ఉంటే వాటర్ కనుక అన్నీ కూడా రేపు ఇంకా నాకు తెలుసుండి ఇంకో 3-4 డేస్లో అంతా కూడా వాటర్తో క్లోజ్ అయిపోతుంది. మనకి ఇంకా డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఇవి కానీ కనిపించవు. మళ్ళీ నవంబర్ దాకా వెయిట్ చేయాల్సి ఉండేది. అంచేత ఒక రకంగా ఏంటంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ రావడం ఇన్ టైంలో రావడం కొంత ఉపకారం. ఎందుకంటే ఈ లోపల వాళ్ళు అక్కడ మనం ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ వాళ్ళు ప్రాక్టికల్ చేసిన స్టడీని అన్ని స్టడీ చేయడానికి 3-4 మంత్స్లో అవకాశం జరుగుతుంది. కొంత డిజైన్స్ని ప్లాన్ చేయడానికి అవకాశం జరుగుతుంది. కొన్ని ప్లాన్స్ అప్రూవల్ తీసుకోవడానికి అవకాశం జరుగుతుంది. నిజంగా ఒక 5 డేస్ లేట్ అయి ఉంటే మళ్ళీ నవంబర్ దాకా మనం అట్లా వెయిట్ చేయాల్సి ఉండేది. అట్లా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. ఏదైతే మనకి సీపేజ్ ఏదైతే ఉందో అప్పర్ కానీ లోయర్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్లీ అరెస్ట్ ఎట్లా చేయాలనే దాని మీద వాళ్ళు కూడా అవగాహన వస్తూ ఉన్నారు 1 by 1. అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళని కూడా ఎట్లా మనం దాన్ని రిపేర్ చేసుకోవడమా లేదా ప్యారలల్గా కొత్తది చేసుకోవడమా, అదేవిధంగా గ్యాప్ 1 దగ్గర ఏదైతే ఈ సిల్క్ని ఏ రకంగా అయితే ట్రీట్మెంట్ చేయాలి అన్నింటి మీద కూడా వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు టెక్నికల్ టీం కాబట్టి మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో చేయమని నేను కూడా ఇప్పుడే వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే మా ధవళేశ్వరం బ్యారేజీ కానీ అటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఇవాళ మా అందరికీ కూడా నీళ్లు అందుతున్నాయంటే ఆ రోజు కాటన్ మహాశయుడు పుణ్యం. అందుకే ఆ కాటన్ మహాశయుడు విగ్రహాలు మాకు ఊర్లోనూ కూడా పెట్టుకుని దేవుళ్ళగా పూజిస్తూ ఉంటాం. అటువంటి పుణ్యమైనటువంటి నేల మన గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి డెల్టాలు. అంచేత మీరు కూడా కొంచెం ఎఫెక్టివ్గా కొంచెం బాధ్యతాయుతంగా కొంచెం ఈ వర్క్ చేసుకుని దీని పోలవరాన్ని రేపు భవిష్యత్తులో ప్రజలకి రైతులకు ఉపయోగపడే విధంగా మనం నిర్మాణం చేసేస్తే మీరు కూడా ఆ మాదిరిగానే మా ప్రజలందరి హృదయాల్లో ఉంటారని మనం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చేత తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా ఇప్పుడు మీరందరూ చూశారు 12,50,000 కోట్లు ఇవాళ అప్పు ఉన్నప్పటికీ కూడా ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆ రోజు ఒక మాట ఇచ్చాం చాలా క్లియర్గా, జూలై 1వ తేదీ నుంచి ఆ పెంచినటువంటి పింఛన్ మీరు కూడా చరిత్రలో ఎక్కడా చూసుంటారు. పింఛన్ పెంచితే ఆ రోజు నుంచి అమలు చేస్తారు, కానీ ఆ రోజు నుంచి మేము అమలు చేయలే. హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేసాం. అంటే ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాం. ఆ ఏప్రిల్ నెల నుంచి కూడా మళ్ళీ ఆ అమౌంట్ను కూడా కలిపి జూలై 1న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళి కూడా ఎందుకంటే చాలామంది అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేశారు. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ వస్తే పెన్షన్లు మళ్ళీ గతంలో మాదిరిగా మీరు పడిగాపులు గాయాలి, పంచాయతీ ఆఫీసులు పోవాలి, లేదా ఆ కమిటీల దగ్గర పోవాలి, ఈ కమిటీల దగ్గర పోవాలని. కానీ స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి పింఛను అందజేశాడని అంటే ఎవరు పెత్తందారుడు ఎవరు పేదవాడు అనేది ఇదే మీకు ఉదాహరణ. తాడేపల్లి రాజప్రసాదం వదిలి కదిలి రాలేడు, కదిలి వదిలి రావాలంటే పరదాల మాటన బ్యారికేడ్ల చాటున 144 సెక్షన్ మాటన వచ్చేవాడు ఆ రోజు ముఖ్యమంత్రి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి డైరెక్ట్గా పేదల గుడిసెల్లోకి పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు స్వయంగా ఆయన చేతుల మీదుగా పింఛను అందజేసి అక్కడే కూర్చుని వాళ్ళతో మరి కలిసిమెలిసి ఉంటున్నారంటే ఎవడు పెత్తందారుడు ఎవరు పేదవాడు అనేది ఈరోజు ప్రజలు ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి నిజంగా రికార్డు. ఎందుకంటే 10 గంటల సమయంలో 95% పెన్షన్స్ని గత 4-5 సంవత్సరాల్లో రికార్డు ఇప్పుడు కూడా హయ్యెస్ట్ 88-87% ఉంది పెర్ డే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 2,50,000 మంది వాలంటీర్స్ పనిచేస్తారు. కానీ ఈవేళ మేము ఎవరైతే ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉపయోగించుకొని పరిమితంగా సంఖ్య ఉన్నా కూడా 95%ని ఒక్క డేలో, అది ఒక్క డే కూడా కాదు, ఒక 10 అవర్స్లో మేము కంప్లీట్ చేయగలిగామంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. ఆ రోజు కూడా మేము చెప్పాం, ఏదైతే ఏప్రిల్ నెలలో ఆ రోజు చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఏదైతే వాలంటీర్లు ఎన్నికల నిబంధన వల్ల పక్కన పెట్టి 2 నెలలు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇమ్మని చెప్పారు.
అంతేగాని వెనక ఎలక్షన్ కమిషన్ ఏమి పంచాయతీలకు ఇవ్వమని లేదా బ్యాంకులు ఏమని చెప్పలా. ఆ రోజు కూడా మేము చెప్పాం, వాళ్ళ ఎండల్లోనూ గాల్పుల్లోనూ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు. ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి 40 పెన్షన్లు వస్తాయి, 400 ఒక్క రోజులో ఇవ్వచ్చని మేము చెప్తే వాటిని ఆ రోజు పెడచెవిన పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆ వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగుల ప్రాణాలతో చెలగాటమాడాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. 34 మంది చనిపోయారు ఆ రోజు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బ్యాంకుల చుట్టూ, ఏదైతే ఈ యొక్క పంచాయతీల చుట్టూ, సచివాలయం చుట్టూ తిప్పితే 34 మంది చనిపోయారు. ఇవాళ 34 మంది చనిపోవడానికి బాధ్యుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని నిన్న 95% మరి పెన్షన్లు ఇంటింటికి ఇవ్వడం ద్వారా ప్రజలందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. అందుకే ఆయన మొన్న 2024లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి శిక్ష విధించారో అది సరిపోదు. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే రాజు అనేవాడు రాజధర్మాన్ని పాటించాలి. రాజధర్మం అంటే ప్రజల ప్రాణాలను కాపాడాలి, అంతేగాని ప్రజల ప్రాణాలని భక్షించేవాడు ఉండకూడదు. అది ఫ్యూచర్లో ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తుల్ని ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో స్థానం లేకుండా చేయాలని మేము కూడా మీ ద్వారా ప్రజలు కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.